రాజ్యసభ సభ్యత్వం విషయంలో ఏపీ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ పొత్తు ధర్మం ప్రకారమే వ్యవహరించామన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై స్పందిస్తూ అది లీకేజీ కాదని కొంతమంది వ్యక్తుల మధ్య అవగాహన మాత్రమేనన్నారు. గంగా తరహాలోనే గోదావరి కాలుష్య నివారణకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ జూన్ 10కి 4399 రోజుల పాలన పూర్తి చేసుకున్నారని, ప్రజల విశ్వాసం, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం ఆధారంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేంద్ర సహకారం ఉందని అన్నారు. ఎన్నికల హామీలను చంద్రబాబు, పవన్ నెరవేరుస్తున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. పోలవరం జిల్లాలోని విలీన మండలాల ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు భద్రాచలం వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సును ప్రారంభించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి తెలిపారు. రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం వయా రంపచోడవరం, కోనవరం మీదుగా భద్రాచలం వరకు నూతన బస్సు నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి ఉదయం 4:30 గంటలకు చింతూరు, కోనవరం మీదుగా భద్రాచలానికి నడుస్తున్న బస్సు సర్వీస్కు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో భద్రాచలం నుంచి రాజమహేంద్రవరానికి ఉదయం 11:45 సాయంత్రం 4:30 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయని తెలియజేశారు. చారిత్రాత్మక మునికూడలి గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే రూరల్ మోడల్ పుష్కర్ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మునికూడలి గ్రామ అభివృద్ధి, పుష్కర్ ఘాట్ ఆధునీకరణ, స్వచ్ఛతా కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జూన్ 18 నుంచి 20 తేదీల మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మునికూడలి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ప్రతిపాదిత పనులు కేవలం టేబుల్కే పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కీర్తి చేకూరి సూచించారు. జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామాభివృద్ధి శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. రెవెన్యూ శాఖ సూచించిన స్థలాలతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్వయంగా అనువైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హారతి వేదిక, ఘాట్ విస్తరణ, పుష్కర్ నగర్ సుందరీకరణ, పార్కింగ్ ప్రాంతాలు, ధ్యాన కేంద్రం, ప్రదర్శన స్థలం, పాఠశాల ఇన్నోవేషన్ కార్యక్రమాలు, శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పుష్కర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మహేష్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ బివి గిరి, పిఆర్ఎస్ ఈఈ బాలకృష్ణ, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, ఇరిగేషన్, విద్యుత్, దేవాదాయ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ యువత న్యూస్ బులెటిన్. సాధారణ కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రికి ఎదిగినప్పటికీ తన మూలాలను మరవక తోటి కార్యకర్తలకు అండగా నిలుస్తూ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామానికి మెట్ట లక్ష్మీనరసింహ శ్రీనివాస్ 1990 నుండి బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా సేవలందించారు. దురదృష్టవశాత్తు ఆయన కరోనా సమయంలో మృతి చెందడంతో ఆ కుటుంబం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చలించిపోయారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం తన కనీస బాధ్యతగా భావించి వారికి ఒక ఇంటిని నిర్మించి ఇవ్వాలని శ్రీనివాస్ వర్మ సంకల్పించారు. అదేవిధంగా కొండేపూడి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త రామారావు గత 30 ఏళ్లుగా ఎటువంటి పదవీ ప్రయోజనం ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న ఆయన కళ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ వర్మ సీనియర్ బీజేపీ కార్యకర్త రామారావు అండగా నిలిచి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ 2 ఏళ్ల నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పనులు వేగవంతంగా జరిగేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఈ 2 ఇళ్లకు సంబంధించిన స్లాబ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. కేవలం పర్యవేక్షించడానికే పరిమితం కాకుండా పాలకోడేరు మండలం అధ్యక్షులు బలరామరాజు, బీజేపీ నాయకులు ఐకేరాజు తదితరులతో కలిసి స్లాబ్ పనుల్లో శ్రమదానం చేసి తన తోటి బీజేపీ కుటుంబ సభ్యుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చేతల్లో నిరూపించారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి కార్యకర్త, వారి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆలోచన ఉంటుంది అంటే కార్యకర్తలంతా ఒక కుటుంబం. ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకునేటువంటి విషయంలో, లేకపోతే ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబాన్ని యోగక్షేమాలు తెలుసుకునేటువంటి విషయంలో
వారికి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అవసరం అవుతాయనేటువంటి ఆలోచన పార్టీకి ఎప్పుడూ ఉండేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అందులో భాగంగా వారి కుటుంబానికి భార్య, 2 కుమారులు, గొల్లల కోడేరులో ఒక మంచి ఇంటిని నిర్మించాలనేటువంటి ఆలోచన పార్టీ చేసినటువంటి సందర్భంలో ఆ మధ్యకాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున స్లాబ్ వేసేటువంటి క్రమంలో మిత్రుడికి ఇల్లు నిర్మిస్తున్నాం కాబట్టి పార్టీ తరఫున వారి కుటుంబానికి అందులో మా పాత్ర కూడా ఉండాలని శ్రమదానం చేసేటువంటి నిమిత్తం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈవేళ స్లాబ్ పూర్తయింది. రాబోయేటువంటి 2 నెలల్లో పూర్తిగా ఇంటిని పూర్తి చేసి వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. మండుటెండలో పనిచేసే ఉపాధి కార్మికుల శ్రమను గౌరవిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివేల గ్రామంలోని సుమారు 300 మంది ఉపాధి కార్మికులు 45 రోజులుగా పనిచేస్తున్నారు. పని ముగియడంతో ఆఖరి రోజు కార్మికులందరికీ మంత్రి రామానాయుడు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన శ్రామికులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పనిచేసే శ్రామికులంటే తనకు ఎంతో గౌరవమని, వారికి ఏ కష్టం వచ్చినా తనదిగా భావించి ఆదుకుంటానని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కార్మికులకు 45 రోజులుగా మజ్జిగ పంపిణీ చేశామన్నారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చేయాలనేటువంటి ఆలోచన మొన్న మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు పడేటువంటి శ్రమ, ఆ నీళ్ళల్లోనూ ఆ బోధుల్లోనూ ఒక పక్కన సిసర్ బెంకులు, ఒక పక్కన మరి నత్త బెంకులు, మరొక పక్కన గాల్పు, మరొక పక్కన వడగాల్పులు, ఇట్లాంటి మధ్యన మీరు చేసేటువంటి పని చూసి నేను మా నాయకులందరికీ కూడా మొన్న 24లో మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ శ్రామికులకి చల్లని మజ్జిగ అందజేయండి అని చెప్పాం. ఆ రకంగా గత సంవత్సరం మన నాయకులందరూ కూడా మీకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొన్న మేడే 1వ తేదీ నుంచి చల్లని మజ్జిగ ప్రతి ఒక్కరికి అందజేయమని నాయకులకు ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలోనూ కూడా మా నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా చల్లని మజ్జిగ అందజేస్తూ ఉన్నారు. అటువంటి చల్లని మజ్జిగ అందుకునేటువంటి కార్యక్రమంలో నేను కూడా మీ వెలువల వచ్చి మీరు పడేటువంటి శ్రమ నేను కూడా మీతో పాటు కొంత సమయం చేసినా కూడా మీ కష్టం శ్రమ చూసాం. మీలాంటి వారందరితో కూడా కలిసి మంచి భోజనం ఏర్పాటు చేసి లాస్ట్ లో చేయమని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మొన్న చందపర్వ గ్రామంలో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క పని ముగించిపోయిన తర్వాత మేము చిన్న పిక్నిక్ కింద పెట్టుకుంటాం సార్ అని అంటే, పిక్నిక్ కింద పెట్టుకోండి, మరి నేనే ఫుడ్ పంపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం లాస్ట్ సాటర్డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం అయినా కూడా ఏర్పాటు చేసాం. నిత్యం మీతో కలిసి మెలిసి పని చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు అందరం కూడా ఆ రకంగా మీ యొక్క శ్రమను గుర్తించి, మీ యొక్క శ్రమను గౌరవించి పనిచేసేటువంటి నాయకత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం. ఆ రకంగా ఈ రోజు మీ అందరితోటి కూడా కలవడం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మృతి చెందిన పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం 2 కోట్ల వరకు ఆర్థిక ప్యాకేజీ అందుతుందని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ₹1 కోటి వరకు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాల ఓదార్పులోనూ ఓట్ల రాజకీయం చేయడం గొడ్డల పార్టీ నైజానికి నిదర్శనమంటూ వైసీపీ నేతల తీరును మంత్రి కొండపల్లి ఎండగట్టారు. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్ఎంఎస్ ఫర్నెస్ నుంచి ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవడం వల్ల 3 గంటల 57 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ 1 ప్లాంట్లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ కూడా దురదృష్టం ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్లు ఆడడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా
భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ వైట్ కాలర్ కానీ ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాళ్ళు వృత్తిరీత్యా పని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. కుమారస్వామి గారు కానీ సంబంధించి శాఖ మంత్రివర్యులు, అలాగే మన రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, ఆయన కూడా వెంటనే వెళ్ళి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి అసలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు, గొడ్డల పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపాలి. కానీ ఒక ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. అంటే లేనిపోయిన ఆరోపణలు, అంటే ధైర్యం నింపి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ఒక మాట ఇవ్వాలి తప్పించి ఈరోజు వచ్చి ఒక ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో కూడా స్టీల్ ప్లాంట్లో ఉంచి ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా తొలగించలేదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 440 కోట్లని ఇతర అవసరాలకి మళ్లింపు చేశారని చెప్తున్నారు. పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. క్యాపిటల్ షేర్ వచ్చి 1140 కోట్లు. ఈ 1140 కోట్లు కూడా వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టారనేది పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా లోన్స్ క్లోజ్ చేయాలన్నా, ఏదైనా అంటే పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా దాన్ని క్లోజ్ చేయడానికి క్యాపిటల్ షేర్ కింద 1140 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్విటీ షేర్ కింద 10,300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 10,300 కోట్లు కూడా 4,000 కోట్లు రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి, 5,000 కోట్లు ప్లాంట్కి అప్గ్రేడేషన్కి, మళ్ళీ ఆపరేషన్స్ తీసుకురావడానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ పథకం ద్వారా కేవలం ఎస్సీ సామాజిక వర్గానికే కాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్ది గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు మేలు జరిగేలా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కుటుంబ ప్రభుత్వ సంక్షేమ విద్యా విధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనేటువంటి అంశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము విద్యార్థులకి ఏకంగా 1,543.17 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని 5,40,000 మంది ఎస్సీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద, ఫీజు రియంబర్స్మెంట్ కింద. అదేవిధంగా ప్రీ మెట్రిక్, దాంతోపాటు తల్లికి వందనం ద్వారా కూడాను 2.51 లక్షల మందికి 326.74 కోట్ల రూపాయలని మనం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4,78 లక్షల రూపాయలతోటి 2,000 మందికి డిఎస్సి కోచింగ్ ఇస్తే అందులో 331 మంది డిఎస్సి ద్వారా టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు. 180 మంది ఎస్జిటీలు గాను, 143 మంది స్కూల్ అసిస్టెంట్లు గాను ఉద్యోగాలు పొంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనేది మేము కూడా వారికి కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా అది సాధ్యపడిందని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కూడా కోచింగ్ ఇవ్వడం ద్వారా 32 మంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 2 కోట్ల రూపాయలు వెచ్చించి 340 మంది విద్యార్థులకు 6 నెలల పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే సివిల్స్ కోచింగు దాంతో ఫిజిక్స్ వాళ్ళ ద్వారా కూడా ఆన్లైన్ కోచింగ్ ఒక 50 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి, వీరు మంచి గ్రూప్ 1s అదేవిధంగా సివిల్స్ సాధించాలని చెప్పేసి స్టడీ సర్కిల్లో సౌకర్యాలు కలిగించి స్టడీ సర్కిల్ని బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందులో కొంతమంది ఔత్సాహికుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా ఈ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. 200 మంది నర్సింగ్ జరిగినటువంటి విద్యార్థులకి 3 కేంద్రాల్లో 10 నెలల పాటు జర్మన్ లాంగ్వేజ్లో కోచింగ్ ఇస్తా ఉన్నాం. దీనికి 60 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. వీరందరికీ కూడా మనకి జర్మన్లో ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా మేము శిక్షణ ఇస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. హాస్టల్స్లో 102 హాస్టల్లో
1,75,918 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం 916 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ యావరేజ్ కన్నా కూడా మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరిగింది. 10th లో 85.32, ఇంటర్లో 72.3% ఉత్తీర్ణత సాధించారు. టాపర్స్గా తీసుకున్నప్పటికి కూడాను 591 మార్కులు కూడా హాస్టల్ విద్యార్థులు 10వ తరగతిలో సాధించారంటే హాస్టల్లో అంటే వారి ప్రతిభతో పాటు హాస్టల్లో కూడా వారి మీద శ్రద్ధ పెట్టిన నిదర్శనం తెలియజేసుకుంటూ 550 పైగా 212 మంది మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా 950 పైగా ఇంటర్మీడియట్లో 48 మంది మార్కులు సాధించడం కూడా జరిగింది. ఇలాగా గురుకుల పాఠశాలలోనూ హాస్టల్లోనూ అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని నగదు ప్రోత్సాహాలు ప్రశంసా పత్రాలు ఇచ్చి వారిని అభినందించి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థితిలో రావాలని వారిని మార్గదర్శకంగా తీసుకొని ఎక్కువ మంది కూడా విద్యలో రాణించాలని కూడా మేము ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 143 కోట్ల రూపాయలు రిపేర్లు చేస్తే అందులో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 774 హాస్టల్లో మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్కి కూడాను RO ప్లాంటు, మస్కిటో మెట్స్, దాంతోపాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం కూడా జరిగింది. ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో శానిటేషన్ మెయింటెనెన్స్కి అవుట్సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం రాష్ట్రంలో కావచ్చు ఇంతకుముందు చరిత్రలో ఎక్కడా లేకుండా ముందు మిగిలిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఇది మన మార్చి నుండి ప్రారంభించడం జరిగింది. RTGS ద్వారా మా ముఖ్యమంత్రి గారు డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడి దాకా ప్రతి దశలోనూ నిబంధనలను మీరి ప్రవర్తించారని, ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతుందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డిఎస్సి స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్షనైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా జరగాలని, కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారని అన్నారు. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయని జగన్ అన్నారు. ఇక నేను చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించాను. ఎవరికైనా కూడా 6 పాయింట్లు చూస్తే ప్రతి పాయింట్లోనూ స్కామ్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నా. డిఎస్సి మొదటిది. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్ష, ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా, డిఎస్సి కాదు ఎనీ పరీక్ష, ఏ పరీక్ష అయినా, ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరగాలి, ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్స్, డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు. క్వశ్చన్ పేపర్ ను పరీక్ష నిర్వహణ అంటే పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషన్, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ ను పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ పరీక్షల నిర్వహణ ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే SCERT డైరెక్టర్ కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కామ్ గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్ గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని చూసుకోండి. ఇక్కడ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్ గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు, ఏకంగా ఈ ప్రక్రియను అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. TGT అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో Zone 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. Zone 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం
నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతాం. నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో ఇది కనిపిస్తూ ఉంది. కనిపించినవి ఇక్కడ నుంచి ఎంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం, అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇది ఒక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏఎంసీ చైర్పర్సన్ కలదిండి సుజాత రామచంద్రరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ యార్డ్లోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. వాకర్స్ డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రత యజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేర గత 25 రోజుల నుంచి భీమవరం మున్సిపాలిటీలో ప్రతి వార్డులోని ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ తరపున కూడా ఇక్కడ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత 25 రోజుల నుంచి భీమవరం పట్టణంలో జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన ఇంటినే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మన ఇంటి చుట్టుపక్కల అన్నీ కూడా శుభ్రంగా ఉంచేటట్టు చూసుకుని పర్యావరణాన్ని రక్షిద్దామని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, ప్లాస్టిక్ సంచుల బదులు ఈ గుడ్డ సంచులు వాడదాం, ఎక్కడికి వెళ్ళినా సరే సంచి తీసుకెళ్ళి తెచ్చుకుందాం, ప్లాస్టిక్ని నిషేధిద్దాం. మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరి భీమవరం నియోజకవర్గంలో మరి పులపతి రామాంజీ గారి సమక్షంలో, అలాగే తోట సీతమలక్ష్మి గారి సమక్షంలో, అలాగే మరి ఇదొక ఛాలెంజ్గా తీసుకుని మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్ని రాష్ట్రాల కంట మరి ఈ మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రంగా చూడాలని ఆయన మరి తీసుకున్న ఛాలెంజ్ని 25 రోజుల నుంచి మరి వాకర్ అసోసియేషన్స్ అలాగే కద్మాలందరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ని మనం నిషేధిద్దాం. ప్రోగ్రాం అయినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో చైర్మన్ గారి ఆధ్వర్యంలో సుజాత రామచంద్రరాజు గారు వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. భీమవరాన్ని క్లీన్ భీమవరంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఇలా చేయి కలిపి ప్రజలందరూ కనుక మాకు సహకరించినట్టయితే తొందరలోనే క్లీన్ భీమవరం సాధించడానికి ఎంతో దూరం లేదని ఈ మకంగా చెప్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం, చెత్తను శుభ్రం చేయడం, అలాగే మన క్లీన్ భీమవరం అండ్ గ్రీన్ భీమవరం అనే నినాదంతో మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక ఇందులో పాల్పంచుకున్న వారు అందరికీ కూడా మా ఆకర్ష అసోసియేషన్ తరఫున మన మిగిలిన సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఆలయ ఈవో త్రినాథరావు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆలయ అనివేటి మండలంలో 650 మంది యోగా అభ్యాసకులతో కార్యక్రమం నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత ఉంటుందని, ఉదయం సమయంలో యోగాసనాలు వేయటం వలన చురుకుదనం పెరిగి ఎప్పుడూ ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. దాని భాగంగా మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా భాగంగా ఇక్కడ ద్వారకా తిరుమలలో మనము ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో దీనికి వచ్చేసిన అందరికీ నమస్కారం. సో బేసికలీ మనకి యోగా మన ఇండియాలో పుట్టిన యోగాన్ని ప్రపంచదాద్యంత మనము అదన్నీ అంటే వేరే చక్కగా అరేంజ్ చేసిన ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆర్డీఓ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. భాగంగా ప్లస్ యోగా ఇంపార్టెన్స్ అంటే మనకి శారీరకంగా మానసికంగా ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది ఆ ఇంపార్టెన్స్ తెలియపరచడానికి మనము ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము.
ఎవ్రీడే మనము లాస్ట్ 1 వీక్ నుంచి ఎవ్రీడే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా యోగా పార్టిసిపేట్ అవ్వాలి. మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు, మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంట్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలి. దాంతోపాటు ఇది జస్ట్ ఈ ఒక నెలకు మాత్రమే సీమితం కాకుండా రెగ్యులర్గా మీరు ఎస్పెషల్లీ మనమందరూ గవర్నమెంట్ సర్వెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం కాబట్టి కొన్నిసారి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అదన్నీ ప్రాపర్గా మేనేజ్ చేయాలి. మనము మన శారీరక మానసిక హెల్త్ అన్ని అంటే మెయింటైన్ చేయాలి అంటే యోగా ఒక రామబాణలాగా ఉంటుంది. సో ప్లీజ్ అందరూ ఇది ఇప్పుడే మర్చిపోకుండా రెగ్యులర్గా అట్లీస్ట్ డైలీ ఒక 30 to 40 minutes యోగా ప్రాక్టీస్ చేస్తే మన ఇంటెలెక్చువాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, అండ్ ఒక మంచి కార్యక్రమం మనము లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్తో ఇక్కడ జరుపుతున్నాము. సో అందరూ దీంట్లో ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరపాలక సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ యోగా సాధన కార్యక్రమానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎన్వివి మూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా యోగా సాధన చేశారు. తొలుత పతంజలి యోగా సమితి గురూజీ పాగానంద్ మహర్షి పతంజలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బ్రహ్మకుమారి పతంజలి యోగా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా యోగా అభ్యాసకులు, నగరవాసులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఓపికగా దీన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పంటే, ఆరోగ్యం అనేటటువంటిది చాలా అవసరం. యోగా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మనం యోగాను కనుక చేసుకున్నట్లయితే మెడిసిన్ యొక్క అవసరం కూడా రానటువంటి పరిస్థితులను మనం తెచ్చుకోవచ్చు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.